హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మా సండే స్పెషల్ ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు అయితే తయారు చేసుకుంటున్నామండి. చేపల కూర అంటేనే మాకు బాగా ఇష్టం. దానికి ఎలా చేయాలో మా స్టైల్లో చూద్దామా. దానికి మెంతుల పొడి అనేది ఫస్ట్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు అవి దోరలుగా వేయించుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకా ఆవాలు, జీలకర్ర, తెల్లబాయలు అవన్నీ వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ అయితే పోసుకోవచ్చండి. అవతల చిటపటలాడిన తర్వాత టమాటా ప్యూరీ వేసేసుకొని అవతల పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత మనం ఈ ప్యూరీలో టమాటా, ఎర్రగడ్డ రెండు కలిపి వేసేసానండి నేను. ఆ నూనె బాగా పైకి తేలిన తర్వాత మనం చింతపండు పులుసు చేసేసుకుంటాము. మామూలుగా చేపల కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మా స్టైల్ అయితే ఈ విధంగా చేస్తారండి. తర్వాత నూనె పైకి తేలిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తారు. చేపల కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతపండు పులుసు, కారము, ఉప్పు అవి బాగా ఎక్కువ పడతాయండి. కానీ ఈ రోజు కన్నా చేసిన రోజు కన్నా మరుసటి రోజు అయితే ఇంకా చేపల కూర బాగుంటుందండి. ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. అట్లా బాగా నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకొని పచ్చివాసన పోయే వరకు, ధనియాల పొడి వాసన వస్తుందండి. అది బాగా నూనెలోనే వాడ్చుకుంటే బాగుంటుందండి ఎర్రగా. అట్లా కారం అవన్నీ కూడా ఆయిల్లోనే వేసేస్తాను, ఆ వాసన రాకుండా. అట్లా చింతపండు పులుసు అయితే పోసేస్తానండి. మీరైతే సండే స్పెషల్ ఏమేమి చేసుకుంటారో చెప్పండి. నేనైతే సండే అంటేనే ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుందండి. కానీ ఈ చేపల కూరలో మామిడికాయ ముక్కలు వేస్తామని చెప్పాలండి. మా సైడ్ అయితే అంటు మామిడికాయ అనేది వేస్తామండి. భలే ఉంటుంది. దెబ్బతో కూడా తినేయచ్చు. పులుసు ఉడికితే అంత బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. పులుసు తెల్లిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చేపలు అయితే పులుసులో వేసేస్తున్నాను. చూడండి, అది నా ఇట్లా చేపలు వేసినప్పుడే మామిడికాయ దెబ్బలు అనేది కూడా వేసేస్తానండి. అట్లా కొత్తిమీర, కరివేపాకు అన్నీ చల్లేసుకుంటాను. అట్లా కొంచెం సేపు పులుసు తెల్లిన తర్వాత మనం ముందు చేసుకున్న మెంతుల పొడి అనేది కూడా వేసేసుకోవాలండి. చూడండి, అన్నీ వేసేసుకొని చక్కగా అవి పులుసు ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేస్తే అన్నీ ఉడికిపోతాయి. తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న మెంతుల పొడి అయితే వేసేస్తున్నామండి. అది లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది. ఫస్ట్లో అయితే రాదు, తర్వాత అలవాటు అయిపోయింది. బాగా చేస్తున్నాను. ఇప్పుడు తలకాయ అయితే భలే ఉంటుందండి. బాయ్ బాయ్.